ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్రియాశీల కార్యకర్తలు. మీరందరూ కూడా వివిధ పదవుల్లో సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, పార్టీ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళ కిందని ఆ పైన ఎమ్మెల్యేలుగా వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళందరూ పైన ఉన్నాం. దయచేసి అందరూ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే శ్రీనూరు జిల్లా మండల కమిటీలు ఉన్నాయి కదా, మండల ప్రెసిడెంట్లు వేశారు కానీ ఆ కమిటీలను ఇంకా కాన్స్టిట్యూట్ చేయలే. ఇది మెయిన్ మండల కమిటీ కాన్స్టిట్యూట్ చేయలే. ఇది చాలా అబ్జెక్షనబుల్. వెంటనే అది జరగాలి. మండల కమిటీలన్నీ కూడా దయచేసి పైన లేదు ఇన్ఛార్జ్ అందరూ కూడా కొద్దిగా దృష్టి పెట్టండి. ముందు మండల కమిటీలు మీ మండలంలో 4-5 లేదు మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ ఆ కమిటీని ముందు పూర్తి చేస్తే ఆ తర్వాత దానికి సంబంధించిన అనుబంధ సంఘాలు అవన్నీ ఆ కార్యక్రమం 1 by 1 తీసుకెళ్తే జరుగుతాయి. ఎందుకంటే 1 by 1 దానిపైన ముఖ్యంగా ఈరోజు సమావేశానికి ఉద్దేశం వచ్చి గ్రామస్థాయి కమిటీని పూర్తి చేయాలని. అందుకే దానికోసం మన రాష్ట్రం నుంచి కూడా 2 అబ్జర్వర్లు కూడా పంపించారు, హర్షాన్ని అలాగే రాయబాబుని. వీళ్ళిద్దరూ కూడా ఇన్ఛార్జ్ అందరితో కూడా అధ్యక్షులతో కూడా సీన్తో కూడా అందరితో కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు. మీకు ఏది ఇందాక చూస్తారు మీరు మాట్లాడినప్పుడు అప్పుడు అవ్వట్లేదండి లేకపోతే ఇంకో కార్యక్రమం జరగలేదండి అన్నారో ఆ విషయాన్ని వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాటికి మళ్ళీ ప్రొలాంగ్ చేయకుండా ఏ రోజుకి ఆ రోజే ఇష్యూ కానీ మన దృష్టికి వస్తే ఆ ఇష్యూని సాయంత్రం రాత్రి ఉదయం లోపల ఆ ఇష్యూ రిజాల్వ్ అయినట్లు దయచేసి చేయండి. లేదు ఇంకేదైనా ఇంకా అప్పించిపోయి ఉంటే దయచేసి నా దృష్టిలో పెట్టండి. నేను మాట్లాడి దాన్ని ఇష్యూని క్లోజ్ చేస్తాను. సత్యనారాయణ గారు మీరు కూడా సారీ అది ఆ రకంగా మనం చేసుకుని వెళ్దాం. ఎందుకంటే ఇదే కొత్తగా జరుగుతున్న కార్యక్రమం కాదు. ఎందుకంటే మనందరం రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాం. మన తండ్రుల దగ్గర నుంచి ఉన్నాం, తాతల దగ్గర నుంచి ఉన్నాం. అలాగే ఇప్పుడు మీరున్నారు, మీ తాలూకు పిల్లలు ఉన్నారు, అందరూ రాజకీయాల్లో ఉన్నవాళ్ళే. ఎందుకంటే రాజకీయంగా ఏ రాజకీయ పార్టీకైనా అవసరమైనది సంస్థాగతంగా నిర్మాణం అవసరం. అయితే ఎందుకు అవ్వలేదు ఇంతవరకు అంటే సరే అనివార్య కారణాలు. కానీ ఈసారి మాత్రం సంస్థాగతంగా సంస్థాపరంగా దీని అయిన తర్వాత ఇది అయిన తర్వాత మరి మెంబర్షిప్ డ్రైవ్ కూడా స్టార్ట్ అవుతుంది. దయచేసి కాబట్టి అన్నింటినీ కూడా మనం పూర్తిగా ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మనం చేస్తాం మీకు అందరికీ కూడా. ఇది చాలా అత్యవసరం మీద ఈ కార్యక్రమాన్ని ఇది చేసుకుని ఉంటే అప్పుడు ఒక స్ట్రక్చర్ వస్తుంది. మనం ఏ పిలిపించినా ఏం మాట చెప్పినా అందరూ కూడా వస్తారు. ఇన్వాల్వ్మెంట్ అనేది అందులో జరుగుతుంది. ఇన్వాల్వ్మెంట్ అవసరం. ఒక మనిషి ఏ మనిషి ఎక్కువ కాదు, ఏ మనిషి తక్కువ కాదు, ఏ ఒక్క వ్యక్తి ఎక్కువ కాదు, ఏ ఒక్క వ్యక్తి తక్కువ కాదు. మన అందరం సమానం. ఎవరి స్థాయిలో వారి తాలూకు విలువ, వారి తాలూకు గౌరవం, వారికి ఉన్న రెప్యుటేషను వారికి ఉన్నాయి. కాబట్టి దయచేసి దాన్ని మనందరం కోఆర్డినేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా బలంగా పార్టీ కూడా ఉంటుంది. సరే ఇవాళ అధికారం కోల్పోవచ్చు. అధికారం కోల్పోవడం అనేది మనకేం కొత్త కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అధికారం కోల్పోవడం కొత్త కాదు. ఎవరో కొత్తగా లాస్ట్ 5 సంవత్సరాలు కొత్తగా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు కొద్దిగా కోల్పోయిన పరిస్థితి ఉంటుంది. కానీ అంతకుముందు మనందరం కూడా ఇలా అధికారం పోవడం చూసాం, అధికారం రావడం చూసాం, కార్యక్రమాలు చూసాం మనందరం కూడా. కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచన చేయవసరం లేదు. దాన్ని ఎలా సాధించాలి, ఎలా మళ్ళీ అచీవ్ అవ్వాలి, ఏ రకంగా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేది మన దగ్గర ఉన్న ముందు తక్షణ కర్తవ్యం. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు చేశాం కూడా. ఇంతకుముందు రాజకీయ పార్టీలో మన అందరం ఉన్నప్పుడు ఆ కార్యక్రమాలు చేశాం కూడా. 14 ముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఓడిపోవడం గెలిచాం. 14 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ రోజు నేను పార్టీలో లేకపోయినప్పటికీ ఆ పార్టీ 14లో ఓడిపోయింది. మళ్ళీ 19లో ఆ పార్టీని మళ్ళీ మనం గెలిపించుకున్నాం. సరే 24లో ఓడిపోయాం. మళ్ళీ 29లో మళ్ళీ వస్తాం. ఎందుకంటే రాత్రి అయితే పగలైతే రాత్రి వస్తుంది. అలా వస్తుంది అని రాత్రి పగలు ఆటోమేటిక్గా మాత్రం రాజకీయాల్లో రాదు. రాత్రి అయితే పగలు వస్తుంది, పగలైతే రాత్రి వస్తుంది, ఆటోమేటిక్గా రాజకీయాలు రాదు. దానికి తగ్గట్టు కృషి చేయాలి.
దానికి తగ్గట్టు ఏ కారణాల వల్ల మనం నన్ను ఓడిపోయామో, ఏ కారణం వల్ల మనం వచ్చి ప్రజలు ఎందుకు తిరస్కరించారో, పెట్లు మార్చడం వల్ల ఓడిపోయామా, లేదు ఓట్లలో చోరీ జరిగి ఓడిపోయామా, లేదు ప్రజల్ని మనల్ని చేత్కరించి కాదు ఈ పార్టీని కాదు ఆ పార్టీని గెలిపించుకుందాం ఒకసారి చూద్దామని మనల్ని ఓడించారా, ఏ కారణం ఓడించారో ఆ కారణాన్ని మనం కనుక్కొని ఆ కారణాన్ని మళ్ళీ దాన్ని ఇష్యూ అయినప్పుడే మళ్ళీ మన అధికారంలోకి వస్తాం. అందరికీ ఎవరికి ఉన్న గౌరవం వాళ్ళకు ఉంటుంది. దయచేసి ఒక్కరు కూడా మీరు అధైర్యపడవద్దు అవ్వద్దు. అయితే పూర్వం రోజు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి చాలా తేడా ఉంది. ఇంతకుముందు గత 5 సంవత్సరాలకి, అంతకుముందు 5 సంవత్సరాలకి, అంతకుముందు 5 సంవత్సరాలకి తేడాలు వచ్చినాయి. నాకన్నా ముందు మాట్లాడిన కన్నబాబు గారు అయితే క్షుణ్ణంగా మరి నేనైతే మాట్లాడుతున్న వాయిస్తూనే నా వాయిస్తూనే ఆయన విషయాలన్నీ కూడా చెప్పారు మీకు. మరి కుడిపక్క ఉన్న వీరభద్రం అయితే ఆయన తాలూకా బాణీలో, ఆయన తాలూకా తత్వంలో చాలా గట్టిగా ఆయన తాలూకా. కానీ ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితులు చాలా దురదృష్టమైన పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ముద్దున్న టీవీలు ఇవాళ నాకంటే ముందు మాట్లాడిన వేదిక మీద మాట్లాడిన అన్నీ రికార్డు. ఏ ఒక్కటి ఒక్కరు మాట్లాడింది కూడా ఆఫ్ ది రికార్డు కాదు. అన్నీ కూడా వాస్తవాలు, అన్నీ కూడా రికార్డు. దయచేసి రేపటి రోజున కానీ ఎల్లుండి రోజున కానీ అవతరాలు కానీ ఈ జిల్లాలో ఉన్న అధికారులు ఉన్న కూటమి నాయకులు ఈ వ్యక్తి తప్పుగా మాట్లాడాడు, ఈ వ్యక్తి ఈ ఇన్ఛార్జి తప్పుగా మాట్లాడాడు, లేకపోతే మాట్లాడారు, ఇది కాదు వాస్తవ పరిస్థితి అని చెప్పనండి. మాకు అభ్యంతరం లేదు. దయచేసి ఈ టీవీలకి మీకు మనవి చేస్తాను, మీ ద్వారా ఆ నాయకులందరికీ మనవి చేస్తాను. ఎవరు మాట్లాడినా సరే, వేదిక మీద మాట్లాడి ఏ ఒక్కరు మాట్లాడినా సరే కాదండి రేపు ఉదయం చెప్పను మేడం. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు. ఏదో రోజు టీవీలో నుంచి ఉదయం పేపర్ చూస్తే దావాస్ వెళ్ళాము, లేదా ఎల్లుండి వెళ్తే 99 పైసలకు వచ్చి మేము భూములు ఇచ్చాము, లేకపోతే ఎల్లుండి వచ్చి ఇది ఇచ్చామంటే కాదు. సామాన్యులు వచ్చి గ్రామాల్లో ఏమంటి పరిస్థితులు పడుతున్నాడో, రైతు ఏమి ఇబ్బందులు పడుతున్నాడో, రైతు కూలి ఏ ఇబ్బందులు పడుతున్నాడో, ఆ తాలూకు కార్యక్రమాలు ఏ విధంగా అవినీతి చేసి దోచుకుంటున్నారో ఉదాహరణతో సార్ చెప్పారు. ఒక్కొక్కరు చెప్పారు యూరియా దొరకట్లేదు, 250 రూపాయలు 270 రూపాయలు బస్తా ప్రైవేట్ మార్కెట్లో 500-600 రూపాయలు దొరుకుతుందని చెప్పారు. రేపు చెప్పానండి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కాదు సత్యబాబు గారు చెప్పింది కానీ లేకపోతే వేదిక మీద పెద్దలందరూ చెప్పింది కానీ అబద్ధం, ఇదిగో ఎంత స్టాక్ ఉంది మా దగ్గర, ఇదిగో జిల్లాకి ఇది అవసరం, ఎంత ఉంది, ఎంత తాలూకా రిజర్వ్స్ ఉన్నాయి అని చెప్పానండి. ఆనందపడతాడు రైతు. దాంట్లో ఎలా కొట్టేద్దామా అని చెప్పి ఆలోచించుకుంటున్న నాయకులు, దురదృష్టమైన నాయకులు ఇవాళ తయారయ్యారు. ఇవాళ అంతెందుకు, ఇవాళ పనికి ఆహార పథకం మనం ఎప్పటి నుంచో దేశంలో పనికి ఆహార పథకాన్ని చూసాం. ఇవాళ దాన్ని వచ్చి మంగళం పాడడానికి ప్రయత్నం చేసింది దేశం మొత్తం మీద. సరే, దేశం మొత్తం మీద వచ్చి మంగళం పాడడానికి చూస్తుంటే మన జిల్లాలో జరుగుతున్న మరి కార్యక్రమం ఏంటంటే ఎప్పుడు నేను చూడలే. ఎప్పుడు నేను రాజకీయాలు నిలబట్టి 15 నుంచి ఉన్నాను, కానీ ఆర్గనైజ్డ్గా, దయచేసి రికార్డ్ చేయండి, ఆర్గనైజ్డ్గా నేను ఇవాళ లెటర్ కూడా రాశాను ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మన సిఎస్కి, కన్సర్న్ సెక్రటరీకి, అందరికీ కూడా ఆర్గనైజ్డ్గా విజయనగరం మండలంలో పనికి రాకుండా వాళ్ళకి మస్తర్లు వేసేసి పోనీ డబ్బులు ఏమైనా వాళ్ళకి ఇస్తే పర్వాలే, అధికారులు తినేసి ఆ డబ్బులు వచ్చంటే రాజకీయానికి ఇచ్చామని చెప్పడం చూస్తే ఎక్కడికి వెళ్తుంది ఈ వ్యవస్థ? దీన్ని అడ్డుకట్టేయాలి. నేను ఎవరో విమర్శిస్తానని కాదు, ఇది అడ్డుకట్ట అయిపోతే దానివల్ల వ్యవస్థకు ప్రమాదం. ఎక్కడో జరుగుతాయి, ఒక ఊరిలో మనకు తెలుసు, మనందరూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. ఏ మేటో లేకపోతే ఏ ఫీల్డ్ అసిస్టెంటో లేకపోతే ఏ సర్పంచో లేకపోతే ఎంపీడీసో ఏ నాయకుడో ఒక 2 మస్తర్లు వేసేసి ఆ డబ్బులు ఆడి కలిపి కొట్టించుకోవడం అనేది ఎక్కడ చూసాము. కానీ ఆర్గనైజ్డ్గా మొత్తం మండలం అంతా చేయడం అనేది ఎక్కడ చూడలే.